హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. పనిదయ్యం కథ మొదటి భాగంలో సూర్య సుశీలను పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో అనసూయ ఇంట్లోని పని వాళ్ళందరినీ పనిలోంచి తీసేసి సుశీలతోనే ఇంటి పనులు చేయిస్తూ బాధలు పెడుతూ ఉంటుంది. ఆ బాధను తట్టుకోలేక సుశీల ఒకరోజు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక స్త్రీ సుశీలను ఆపి వాళ్ళ అత్త నుండి తనని రక్షిస్తానని హామీ ఇవ్వడంతో సుశీల ఆత్మహత్య ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. సుశీలకు మాట ఇచ్చిన విధంగానే ఆ స్త్రీ మరుసటి రోజు సుశీల ఇంటి ముందు నిలబడి ఆమెను గౌరవంగా పిలవడంతో తన కోడల్ని ఎవరు అంత గౌరవంగా పిలుస్తున్నారు అని కోపంగా అనసూయ ఇంటి బయటకు వచ్చి చూస్తుంది. ఇంతవరకు మనం పనిదయ్యం కథ మొదటి భాగంలో చూసాం. ఇప్పుడు రెండో భాగం మొదలు పెడదాం. ఈ కథను చూసే ముందు మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుశీల జ్వరంగా ఉండడంతో లోపల పడుకుని ఉంటుంది. సుశీలను ఎవరు పిలుస్తున్నారు అని చూడడానికి అనసూయతో పాటు సూర్య కూడా బయటికి వస్తాడు. బయట ఒక స్త్రీ చీపురు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆమెను చూసిన అనసూయ ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆమె నేను ఇంట్లో పనిచేయడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు అనసూయ కోపంగా ఇంట్లో పని మనిషి అవసరం ఉందని నీకెవరు చెప్పారు? నా గురించి తెలిసే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె నాకు అన్నీ తెలుసు. నిన్న సుశీలమ్మ గారే నన్ను రమ్మన్నారు అని అంటుంది. బయట మాటలు వినపడుతూ ఉండడంతో సుశీల ఇంటి బయటకు వచ్చి వాళ్ళ మాటలు విని తన భర్త అయిన సూర్యతో అవును, ఈ పనులు చేయలేక నేనే ఆమెను పనిలో పెట్టుకోవడానికి పిలిచాను అని చెబుతుంది. ఇంతలో అనసూయ మాకు పని మనిషి అవసరం లేదు, వెళ్ళిపో అని చెబుతుంది. అప్పుడు ఆమె నాకు జీతం అవసరం లేదు, కొంచెం అన్నం పెడితే చాలు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అనడంతో అది విన్న సూర్య సుశీలకు కూడా ఆరోగ్యం బాగోకపోవడంతో తన తల్లి అయిన అనసూయతో సుశీలకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు తను ఇంటి పనులు చేయలేదు, పైగా ఆమె జీతం కూడా అవసరం లేదంటుంది కదా, పనిలో చేర్చుకో అని గట్టిగా చెప్పి తాను పొలం పనులకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెను పనిలో చేర్చుకోకపోతే తన కొడుకు ముందు చెడ్డదాన్ని అవుతాను అనే ఉద్దేశంతో అనసూయ ఆమెతో మరి నేను ఏ పని చెప్పినా చేయాలి అని అంటుంది. అప్పుడు ఆమె తప్పకుండా చేస్తా, కానీ నాదొక షరతు. నాకు ఖాళీగా ఉండడం అంటే అస్సలు నచ్చదు. అందుకే ఒక పని అవ్వగానే వెంటనే ఇంకొక పని చెప్పాలి. అలా చెప్పలేదో ఈ చీపురుతో మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తా అని చెబుతుంది. అది విన్న అనసూయ ఏమిటి, నువ్వు నన్ను కొడతావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె అవునమ్మగారు, ఒకవేళ మీకు నా పని నచ్చకపోతే మీరు కూడా నన్ను మీకు నచ్చినన్ని సార్లు కొట్టవచ్చు, కానీ నాకు పని చెప్పకపోతే మాత్రం నేను మిమ్మల్ని కొడతా అని అంటుంది. అప్పుడు అనసూయ ఇదేదో బాగుంది, దీనికి నా గురించి తెలిసినట్టు లేదు. నేను చెప్పిన పనులు ఇది ఎలాగో చేయలేదు, దీన్ని కొట్టి ఇక్కడే చంపేస్తా. భయపడి ఇదే పారిపోతుంది. ఇంకో పని మనిషిని తీసుకురావడానికి సుశీల కూడా భయపడేలా చేస్తా. నా ప్రతాపం చూపిస్తా అని మనసులో అనుకుని సరే అని ఒప్పుకుంటుంది. ఆ పని మనిషి ఇంటిలోనికి రాగానే సుశీలతో అమ్మ, మీకు జ్వరం ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళి పడుకోండి, ఇంట్లో పని నేను చూసుకుంటా అని చెప్పి సుశీలను లోపలికి పంపేస్తుంది. సుశీల లోపలికి వెళ్ళిపోగానే ఆ స్త్రీ అనసూయ దగ్గరకు వెళ్ళి అమ్మా, ఏ పని చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు అనసూయ ఇల్లంతా శుభ్రం చెయ్యి అని చెప్పి తాను ప్రశాంతంగా టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది.
అనసూయ తినడం ప్రారంభించే లోపే ఆ పని మనిషి మరలా వచ్చి అమ్మా ఇల్లు శుభ్రం చేసేసా, ఇంకో పని చెప్పండి అని అంటుంది. అప్పుడు అనసూయ అయితే పశువులున్న ప్రదేశాన్ని శుభ్రం చేసి వాటికి స్నానం చేయించి పాలు పితికి ఉంచు అని చెబుతుంది. అప్పుడు ఆ పని మనిషి సరే అని చెప్పి వెళ్ళి 5 నిమిషాలు కూడా కాకుండానే మళ్ళీ అనసూయ దగ్గరకు వచ్చి అమ్మా పని అయిపోయింది, ఇంకో పని చెప్పండి అని అడుగుతుంది. అనసూయ ఆశ్చర్యంగా అప్పుడే అయిపోయిందా? అంత పని ఒక్క క్షణంలో ఎలా చేసింది? ఇది ఖచ్చితంగా పని సరిగ్గా చేసుండదు. ఈ వంకతో దీన్ని కొట్టొచ్చు అని అనుకుని చూడ్డానికి పశువుల దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఆశ్చర్యంగా పశువులు ఉంచిన ప్రదేశమంతా శుభ్రంగా అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ పని మనిషి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉన్న అనసూయ దగ్గరకు వచ్చి అమ్మా ఇంకొక పని అని అడుగుతుంది. అప్పుడు అనసూయకు ఏం చెప్పాలో తోచక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ పని మనిషి ఏ పని లేదా అమ్మగారు, ఒక్కసారి వెనక్కి తిరగండి అని అంటుంది. అనసూయ వెనక్కి తిరగగానే ఆ పని మనిషి తాను తెచ్చుకున్న చీపురుతో అనసూయను గట్టిగా 2 సార్లు కొడుతుంది. అప్పుడు అనసూయ దెబ్బలు గట్టిగా తగలడంతో కోపం మరియు బాధతో అయ్యో అయ్యో గుర్తొచ్చింది, పోయి బట్టలు ఉతుకో అని అరుస్తూ ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసి ఉతకడానికి వేసేస్తుంది. పని మనిషి కొట్టిన దెబ్బలకు నొప్పి వస్తున్నప్పటికీ అనసూయ ఈ పని మనిషికి ఎలాగైనా ఎక్కువ పని చెప్పి ఇక్కడి నుండి పారిపోయేలా చేయాలి అని మనసులో అనుకుని పని మనిషి బట్టలు ఉతకడానికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసేసి తోమడానికి వేసేస్తుంది. అనసూయ సామాన్లు బయట వేస్తూ ఉండగానే వెనుక నుండి అమ్మగారు అనే పిలుపు వినిపిస్తుంది. అనసూయ అనుకున్నట్టుగానే ఎక్కువ పనులు చెప్పి ఆ పని మనిషిని ఇంటి నుండి వెళ్ళగొట్టగలుగుతుందా? జీతం కూడా అవసరం లేదని చెప్పి ఇంత పని చేస్తున్న ఆ పని మనిషి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ కథ యొక్క తర్వాత భాగం మిస్ అవ్వకుండా చూడండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. అతి త్వరలో ఈ కథ యొక్క చివరి భాగంతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.